ఎంత భయంకరమైన కామ కోరికలతో విలవల్లాడిపోతూ ఉంటారో కొంతమంది. భయంకరమైనటువంటి కామ వికారమైనటువంటి తలంపులతో నలిగిపోతూ ఉంటారు కొంతమంది. వయసు పెరిగిన వృద్ధుల గురించి కూడా చెప్తున్నాను ఈ మాట. బాగా ముసలోడంటే ఆయన, బాగా వయసు మందగించినటువంటి ముసలోడైన ఆ పిల్ల మనవరాలు ఏదో అవుతుందంటండి. మనవరాలు ఏదో చూసారా న్యూస్లో మీరు? మనవరాలు అన్నది కూడా మర్చిపోయాడు ఆ మృగం. అంటే ఇంకా ఆడికి సమయం తక్కువ ఉందని తెలిసి ఇంక వీలైనంత మందిని వాడితో పాటుగా నడిపించే ప్రయత్నం. ఒకప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయి. తిమోతికి రాసిన పత్రికలో కూడా యవనేచ్ఛల నుండి పారిపోమని అన్నాడు. కాబట్టి యవనస్తులకు మాత్రం ఈ విధమైన కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి అని అనుకునేవాళ్ళు. కానీ మనం తింటున్నటువంటి ఫుడ్డో లేకపోతే మనం పీలుస్తున్న గాలో అది ఏంటో నాకు తెలియదు. కానీ ఎంత పెద్దవాళ్ళైనా ఇంకా యవన దశలో ఉన్న కోరికలే. పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు కనేసి ఉంటారు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఆ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇంచుమించుగా ఒక 2 తరాలు వచ్చేస్తుంటాయి ఈ వ్యక్తి ద్వారాగా. ఒక 2 టికెట్లు కూడా దిగిపోయి ఉంటాయి. అయినా తగ్గ దీనికి ఒక 3-4 పిల్లల్ని కనేస్తుంది దేవుడి, అయినా తగ్గదు. అదేంటో మరి తెలియదు. మానసిక సంబంధమైనటువంటి మహాభయంకరమైనటువంటి పాపం ఈ మానసిక వ్యభిచారం. నువ్వు ఇలా చూస్తే చాలమ్మా. ఏదో సినిమాకి వెళ్ళో, ఆ సినిమాలో హీరోయిన్ ఏదో కొంచెం సెడ్యూసింగ్గా కనబడింది, ఏదో కొంచెం మొలస్ట్ చేసే విధంగా కనబడింది, కొంచెం అట్రాక్టివ్గా కనబడింది. అది చూసి నీలో ఒక రకమైన కోరిక కలిగిందంటే నువ్వు వ్యభిచారితో సమానం. చాలా బాగున్నాడు ఈ వ్యక్తి చూడడానికి, ఆ వ్యక్తితో ఏదో రకమైనటువంటి ఒక తప్పుడు ఆలోచన నీలో కలిగిందంటే వ్యభిచారం చేసేస్తావని ఫిక్స్ అయిపో. ఆలోచనలోనే చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? వ్యభిచారం. నాకు తెలియకొడుతాను. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఒక పురుషుడో ఒక స్త్రీయో ఒక స్త్రీని చూసి మోహంగా చూస్తున్నాడంటే, ఒక మోహపు చూపు చూస్తున్నాడంటే వాడి తప్ప ఈ స్త్రీ తప్ప? ఒక స్త్రీ బయటికి వెళ్ళిందండి, చక్కగా మంచి వస్త్రధారణ కలిగి ఫుల్గా బట్టలు వేసుకొని మంచి డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ లూజ్ వస్త్రాలన్నీ ధరించి చక్కగా బయటికి వెళ్ళింది. అలాంటి వారి మీద ఏమన్నా ఎవరికైనా తప్పుడు ఆలోచన కలుగుతుందా? ఎక్కువగా కలగదు. ఎవరి మీద కలుగుతుంది? లో దుస్తులు, చిన్న చిన్న దుస్తులు వేసుకొని, టైట్ దుస్తులు వేసుకొని, అట్రాక్టివ్గా కొంచెం సెడ్యూసింగ్ చేసే విధంగా వేసుకున్నటువంటి వ్యక్తులు అయితే వెంటనే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. నేను ఎప్పుడు కూడా మాట చెప్తూ ఉంటాను, పాపం చేసినటువంటి వ్యక్తికి కలిగే తీర్పు కంటే కూడా పాపం చెయ్యడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తికే తీర్పు ఎక్కువ ఉంటుంది. ఆహాజు కంటే కూడా దేవుడు ఎవరిని గట్టిగా కొట్టాడో తెలుసా? యెజబెల్ని. గుర్రాలతో తొక్కిస్తే మట్టిలో కలిసిపోయింది మొత్తం బాడీ అంతానే. అంత కిరాతకంగా చనిపోవడం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో ఇంకెవరి విషయంలో కూడా రాయబడలేదు. ఎందుకంటే ఆవిడ మంచి మంచి మేకప్ వేసుకునేదంట, లిప్స్టిక్ వేసుకునేదంట, ఐబ్రోస్ అన్నీ షేప్ చేసుకునేదంట, ప్రతి పురుషుణ్ణి కూడా ఆకర్షించేటువంటి విధంగా రెడీ అయ్యేదంట. నువ్వు రెడీ అయ్యేటువంటి విధానాన్ని బట్టే ఒక వ్యక్తిని నువ్వు చూడాలన్నా చూడకూడదన్నా ఉంటుంది. నువ్వు రెడీ అయ్యేటువంటి పద్ధతి బాగుంది అనుకోండి, ఏమో ఒక వ్యక్తికి అలాంటి ఆలోచన రాకుండా ఉండొచ్చేమో కదా. నువ్వు రెడీ అవ్వడంలో కూడా అజాగ్రత్త పాటించడం వల్లే చాలామందికి ఈ మోహపు చూపు కలగడానికి కారణం నువ్వు అవుతున్నావేమో. పాపం చేసిన వాడు కాదు, పాపం చెయ్యడానికి ప్రేరేపించిన వ్యక్తికి ఎక్కువ శిక్ష ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇంట్లో ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు, నీవు ఇంట్లో ఎలాగున్నా ఇబ్బంది ఏమీ లేదు, ఇంట్లో నువ్వు ఎలా రెడీ అయినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ బయటికి వెళ్తున్నప్పుడు, నలుగురిలోకి వెళ్తున్నప్పుడు కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఇంట్లో ఉన్నట్టుగానే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఉంటానంటే మరి ఏమో ఒక రకంగా కొంతమందికి ఆ విధమైన ఆలోచనలు రావడానికి కారణం నువ్వు అవుతావేమో ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంట్లో ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, షార్ట్లు వేసుకుంటారు, టీషర్ట్లు వేసుకుంటారు, నైటీస్ వేసుకుంటారు, నైట్ డ్రెస్లు వేసుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉంటారు? అయితే నాన్నగారు ఉంటారు, అమ్మగారు ఉంటారు, లేదంటే అన్నయ్య ఉంటాడు, తమ్ముడు ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది.
చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినటువంటి వాతావరణం బట్టి అది అంత ఇబ్బంది అయితే ఏం కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత సొంత అన్నయ్య అయినా ఎంత సొంత అక్క అయినా సరే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వస్త్రధారణ కలిగి ఉండడం కూడా మంచిదే. ఎంత ఇంట్లో వాళ్ళు అయినప్పటికీ కూడా, ఎంత ఇంట్లో వాళ్ళైనా, సొంత అన్నయ్య అయినా సొంత తమ్ముడైనా అక్క అయినా చెల్లైనని మరీ అంత ఎక్స్పోజింగ్గా వేసుకోవడం అనేది కూడా మంచిది కదేమో. సాతానుగాడు ఎవరిలో ఎలాంటి ఆలోచన పెడతాడో మనకు తెలియదు కదా. ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకి అభ్యంతరం లేనప్పుడు, ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే విధమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉంటారు కొంతమంది. చున్నీలు వేసుకోరు కొంతమంది, బిగుతుగా ఉండేటువంటి వస్త్రాలు వేసుకుంటారు కొంతమంది, ఓవర్ ఎక్స్పోజ్ చేసే విధంగా రెడీ అవుతుంటారు కొంతమంది. ఒక మగాన్ని ఆకర్షించే విధంగా ఒక స్త్రీగా నువ్వు వస్త్రధారణ కలిగి ఉన్నావంటే ఆ వ్యక్తి లోపటికి వచ్చే ఆలోచనకు కారణం నువ్వే. నిన్ను అడుగుతాడు దేవుడు, ఆ వ్యక్తిని కాదు. అందంగా రెడీ అవ్వడం తప్పేం కాదమ్మా, అందంగా కనబడాలనుకోవడం తప్పేం కాదు. అందరూ నన్నే చూడాలి అనే ఆలోచనతో రెడీ అవ్వడం పాపం. అందంగా రెడీ అవ్వడం ఎక్కడ తప్పేం కాదు. చక్కగా డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ బట్టలు వేసుకోవడం తప్పేమీ కాదు. కానీ అందరి దృష్టిని నేను ఆకర్షించాలి, అందరూ నన్ను చూడాలి అనే విధానంలో కానీ నువ్వు కానీ వస్త్రధారణ రెడీ కావడం అనేది కానీ ఉంటే నీ అంత భయంకరమైన మానసిక వ్యభిచారం ఇంకెవరో ఉండరేమో. ఇలా మాట్లాడుతున్నానని ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి. కొంతమంది పరిస్థితులు బాగోక బయట శరీరాన్ని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఫుల్గా బట్టలు వేసుకోవడం, నీట్గా చీర కట్టుకోవడం ఉంటుందా? ఎలా ఉంటుంది వాళ్ళ వస్త్రధారణ? ఒక వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉంటేనే వాళ్ళకి ఆ పొట్ట గడుస్తుంది. అవునా కదా? వాళ్ళకి నీకు తేడా లేదంటారా? వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణకి నీవు కలిగి ఉన్నటువంటి వస్త్రధారణకి తేడా లేదంటే నీకు వాళ్ళకి కూడా తేడా లేదని అనుకోవచ్చేమో. బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు 4 రకాలైన ఆలోచన కలిగి ఉంటారు. ఆడవారికి మళ్ళీ చెప్తున్నాను నేను, నీ భర్త ముందు నువ్వు ఎన్ని హంగులు చేసినా, ఎన్ని వేషాలు వేసినా అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ సమాజంలోకి వెళ్తున్నప్పుడు, ఒక నలుగురు దగ్గరికి వెళ్తున్నప్పుడు, నలుగురు మధ్యన తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మన వస్త్రధారణ. నేను చాలా క్యాజువల్గా ఉంటాను. ఇంట్లో అయినా ఎక్కడైనా చాలా క్యాజువల్గానే ఉంటాను. క్యాజువల్ వేరే వేసుకుంటాను. కానీ బయటికి వెళ్ళినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే, యూత్లో కూడా నాకు అలవాటే. నార్మల్గా నేను షార్ట్స్ అవి వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా కానీ ట్రంక్స్ వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని బయటికి. అది ఇప్పటికే అలవాటే. కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను కొన్ని సందర్భాల్లో. కారు ఇంక దిగే ప్రసక్తి లేదు అన్నప్పుడు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉంటానేమో. కానీ ఎప్పుడు నిండుబట్టలే. మగాడిగా నేను, ఇంకా ఆడవాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నీట్గా ఫుల్గా బట్టలు వేసుకుని నీట్గా రెడీ అయ్యి ఎక్కడ కూడా మన శరీరాన్ని అవతల వ్యక్తికి చూపించే విధంగా కనబడకుండా ఉంటే ఒక వ్యక్తికి అలాంటి ఆలోచన ఎందుకు వస్తుందంటారు? రాదు. మోడల్ కొట్టండి, ఇది ఈ మోడల్ వేయండి, ఆ మోడల్ వేయండి, మొత్తం అంత అలాగే ఎందుకు కుట్టించుకున్నారు? గాలి వేయట్లేదండి, గాలి వేయాలని కుట్టించుకున్నాడు. గాలి కాదు, ఇంకోటి కాదు, ఏసీ కాదు, మోడల్ అంతే. అది అలాంటప్పుడు మోడలింగ్ ఏజెన్సీకి వెళ్ళిపోతే శుభ్రంగా ర్యాంప్ వాక్ చేయించేస్తారు. అలాగే ముందుకి వెనక్కి గాలి వేయట్లేదని కుట్టించుకుంటారంట. ఏమో మిమ్మల్ని నేను అనడానికి సరిపోనులే. కానీ ఒకసారి మనంతటా మనం ఒకసారి పరిశీలించుకోవాలి, ఒకసారి మనంతటా మనం పరీక్షించుకోవాలి. ఈరోజు నేను వేసుకునేటువంటి బట్టలను బట్టి ఒక వ్యక్తికి పాపపు ఆలోచన కలిగించే విధంగా నేను ఉన్నానా? నేను వేసుకునే మేకప్ని బట్టి కావచ్చు, నా లిప్స్టిక్ని బట్టి కావచ్చు, నేను వేసుకునేటువంటి చుడిదార్ని బట్టి కావచ్చు, నాకు లేనటువంటి చున్నీని బట్టి కావచ్చు, లేకపోతే నేను వేసుకున్న జగ్గింగ్స్ని బట్టి కావచ్చు, జీన్స్ని బట్టి కావచ్చు, ఇలా టైట్గా నేను వేసుకుని వెళ్ళడం వల్ల ఎవరిలో అయినా ఒక పాపపు ఆలోచన కారణం నేను అవుతున్నానేమో అని పరీక్షించుకోగలిగే వ్యక్తివైతే ఖచ్చితంగా తీర్పులో నేను నిలబడే అవకాశం ఉండకపోవచ్చు. నాకు నచ్చినట్టుగానే వేసుకుంటాను, ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు, ఒక 10 మంది అయినా ఈరోజు నన్ను చూడాలి, లాలాజలం అంతా కూడా కారాలి
అన్నట్టుగా వేసుకున్నావు అనుకో, నీకు మాత్రం అగ్నిజలంలో ఏపుడే. అగ్నిజలమే, మామూలు జలం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదమ్మా. తగు మాత్రపు ఏమేమన్నాడు? వస్త్రాలు ధరించండి. తగు మాత్రపు వస్త్రాలు అంటే, తగు మాత్రపు వస్త్రాలు అంటే తక్కువ వేసుకుంటాను దాని అర్థం కాదు కదా. అందంగా, నీట్గా, డిగ్నిఫైడ్గా మీరు రెడీ అవ్వండి అని అర్థం. చాలా రేపులు బయట జరుగుతున్నాయి, పరిస్థితులు ఏం బాగుంటలేదు. ఈ మృగాలు ఎలా మారిపోయారంటే, ఇంక ముసలా లేదు, యవనస్తులు లేరు. బాగున్న డ్రెస్సులు బాగా నీట్గా వేసుకున్నా సరే వదలట్లేదు. ఇంకా బాగా వేసుకోకపోతే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించేయండి. మన ఎవరో ఒక సినిమా యాక్టర్, ఎవరో ఒక యాక్ట్రెస్ని ఇలా అన్నారు, ఏమని, ఇది వస్త్రధారణ మీద ఏదో ఒక కమెంట్ చేశారు. ఇంకంతే మొత్తం సంఘాల గింగాలు అన్నీ దిగిపోయి ఆయన ఏకి పాడేసినాయి. ఆయన వాస్తవానికి అన్నటువంటి మాట ఏం తప్పు కాదు, కానీ మాట్లాడే విధానం తప్పు. ఆ పద ఉచ్చారణలో లోపం ఉంది, కానీ ఆయన అన్నది కరెక్టే. వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రధారణ బాలేనప్పుడే ఒక వ్యక్తి మనల్ని చూడాలని కోరుకుంటాడు. వస్త్రధారణ బాగోలేనప్పుడే పాపపు స్వభావంలో నుంచి పుట్టాం కనుక ఖచ్చితంగా చూడాలని చెప్పి కళ్ళు కోరుకుంటాయి. వస్త్రధారణ బాగుంటే ఒక వ్యక్తి మీద అలాంటి ఆలోచన నాకు ఎందుకు కలుగుతుంది చెప్పండి, నీకు ఎందుకు కలుగుతుంది చెప్పండి? ఎవరికి కలగదు. నీట్గా ఫుల్గా డ్రెస్అప్ చేసుకున్న ఈ వ్యక్తి మీద నాకు తెలిసినంత వరకు ఆ విధమైన ఆలోచన కలగకపోవచ్చు. ఒకవేళ ఈ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఆ విధమైన ఆలోచనతో కానీ ఒకవేళ బ్రతుకుతుంటే ఎప్పుడు కలుగుతుంది. బాగా బట్టలు వేసుకోకపోయినా ఆ విధమైన ఆలోచన. ఇది మానసిక సంబంధమైన, చెప్పండి, వ్యభిచారం. పొరపాటున కూడా ఈ వ్యభిచారం చేయడానికి వీలు లేనే లేదు. రెండో రకమైనటువంటి వ్యభిచారం. మూడవది, ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలి. యోబు గారు గొప్పవాళ్ళో కదా. యోబు ఎంత గొప్పోడు. యోబు గారి గురించి ఎవరు మాట్లాడినా సరే విశ్వాసానికి ప్రతీకండి. దేవుడి మీద ఆ వ్యక్తి ఉంచినంత నమ్మకం ఇంకెవరో కూడా ఉంచలేదండి అని అంటూ ఉంటారు. శ్రమలలో కూడా దేవుడిని ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదండి అని అంటూ ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే చాలా మంది చాలా సందర్భాల్లో యోబు గారి కోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటో చెప్పమంటారా? యోబు గ్రంథాన్ని కానీ మనం చదవడం మొదలు పెడితే ఎన్ని అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చో. అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఆ గ్రంథం చదవడం. అది కొంచెం చదవడానికి ఇంపుగా అనిపించదు, చాలామందికి చదవాలనిపించదు, కొంచెం తలనొప్పిగా కూడా ఉంటుంది. ఎందుకంటే సంభాషణ, ఫ్రెండ్స్కి మధ్యన, ఈయనకి మధ్యన, భార్యకి ఈయనకి మధ్యన జరుగుతున్న సంభాషణ, అది కొంతమందికి నచ్చదు. కానీ యోబు గారి గురించి నన్ను మాట్లాడమంటే ఆయన ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము, యోబు గ్రంథం 3 కాదు 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము. ఎంత అద్భుతమైన మాట చూడండి. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును. ఏంటంటే ఆయన ఎవరితో నిబంధన చేశాడంట? దేవుడితోనే కాదు కాదు. ఎవరితో? తన సొంత కంటితో, కన్నుతో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడంట. నేను పొర్రపాటును కూడా ఒక స్త్రీని చూడకూడదు అని డిసైడ్ అయ్యాడంట. నువ్వు అలా డిసైడ్ అవ్వగలిగితే చూడకూడదు. ఆ వ్యక్తి మీద అలాంటి ఆలోచన రావడానికి వీలు లేదు. ఆ వ్యక్తి మీద ఆ విధమైనటువంటి తలంపులు రావడానికి వీలు లేదు. ఆ వ్యక్తి మీద ఆలోచన ఆ విధంగా ఉండడానికి వీలు లేదు అని కానీ నువ్వు డిసైడ్ అయితే నీ కన్ను నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది, అభ్యంతరం పడుతుంది? యోబు చూడలేకుండా బ్రతకగలిగిన దానికి కారణం ఏంటంటే తన కన్నుతో ఆ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? నిబంధన చేసుకున్నాడు. మూడో విషయానికి వెళ్ళిపోతాను చూడండి. అలా నిబంధన చేసుకోండి. ఒకవేళ ఆ విధమైనటువంటి బలహీనతలో ఒకవేళ ఎవరైనా బతుకుతుంటే, నేను నిజమేనండి, నేను ఈజీగా ఒక వ్యక్తి మీద మోహపు ఆలోచనలు వచ్చేస్తుంటాయి, నా కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయండి, అదొక రకంగా నలిగిపోతూ ఉంటాను అన్న ఒకవేళ పరిస్థితుల్లో ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని ఏమండవు. కంట్రోల్ అవ్వడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు.
మీరు డెసిషన్ తీసుకోండి. మీ కన్నుతో డెసిషన్ తీసుకోండి. మీ ఆలోచనతో మీరు డెసిషన్ తీసుకోండి. చూడకూడదు ఇంక నేను పొరపాటును కూడా అలాంటివి చూడకూడదు. ఇంక పొరపాటును కూడా ఒక స్త్రీ నా విధమైన ఆలోచనతో నేను చూడకూడదు. ఒక పురుషుని ఆ విధమైనటువంటి విధంగా నేను ఆలోచించకూడదు. డిసైడ్ అయితే ఖచ్చితంగా నిలబడతావు. ఎందుకు డిసైడ్ అవ్వలేవు? డిసైడ్ అయ్యి చూపించి, అద్భుతంగా దేవుడు నిన్ను తప్పక నిలవబెట్టును గాక.